నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నర్సరావుపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను కంకర్ వేసి ఎమ్మెల్యే గల్లా మాధవి పూడ్చారు. నగరంలో పలు ప్రధాన రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక గుంతలమయమైపోయాయి. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తన అనుచరులతో కలిసి గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే మస్తానయ్య దర్గా ఎదుట రోడ్లపై ఏర్పడిన గుంతలను స్థానిక నాయకులతో కలిసి కంకర వేసి పూడ్చారు. ఈ కార్యక్రమంలో గంటా మౌలిక, చింతకాయల రామారావు, దాసరి జ్యోతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారత సైనికుల త్యాగాలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముందుగా తన మొదటి విరాళం అందించి పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని, అందుకు కారణం సైనికుల త్యాగాలని అన్నారు. సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రెయిన్బౌళ్లు కాపాడుతున్నారని చెప్పారు. సైనికుల సేవలు ఎంతగా కొనియాడినా తక్కువేనని పేర్కొన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ గుణశీల మాట్లాడుతూ ప్రజలు ఆన్లైన్ ద్వారా విరాళాలు అందించవచ్చన్నారు. విరాళాలను డైరెక్టర్ సైనిక సంక్షేమ శాఖ, మధు గార్డెన్స్, విజయవాడ 520010 వారికి ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంజీ రోడ్, గవర్నర్పేట, విజయవాడ కరెంట్ అకౌంట్ నంబర్ 338811287995 ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా 52002046 ద్వారా గాని లేదా డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ పేరు మీద గాని చెక్కుని జిల్లా సైనిక సంక్షేమాధికారి, గుంటూరు హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్న సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగిందన్నారు. కోస్టల్ బ్యాంక్ ₹1,00,000, మాజీ సుబేదార్ నాగమల్లేశ్వరరావు ₹1,00,000 విరాళంగా అధిక మొత్తంలో అందజేశారని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతి పత్రంలో జిల్లా కలెక్టర్కు అందజేస్తూ జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి దారి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని, మాజీ సైనికులకు కనీసం 175 గజాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మన దేశం కోసం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం అంటే ఈ సోల్జర్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం వెళ్లి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు. కాబట్టి దాని వలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. సో దానికి మన దగ్గరికి వస్తున్నప్పుడు మిగతా వారికంటే వారికి వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్ గా మన గుర్తుకు రావాలి. పశ్చిమ నియోజకవర్గంలోని 4 డివిజన్లలో 8,50,00,000 వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపనలు చేశారు. 19, 22 డివిజన్లో 2,50,00,000 వ్యయంతో సీసీ డ్రైన్లు, రోడ్లకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. కూటమి పాలనలో నియోజకవర్గం అభివృద్దిలో దూసుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 19, 22, 36, 52 డివిజన్లో 8.50 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కస్కుతి హనుమంతరావు, జనసేన నాయకులు ఆలహరి, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4-5 లైన్స్కి ఇటు కల్వర్ట్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 52వ డివిజను, మరి 22వ డివిజన్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాము. పూర్తిగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు వెలుగు శివప్రసాద్ వినతి పత్రం అందజేశారు.
ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని కోరిన విభిన్న ప్రతిభావంతుల కోరికకు కలెక్టర్ తమీం అన్సారియా స్పందించారు. ప్రతి నెలలో 4వ శనివారం వికలాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. టిట్కో గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారని కార్పొరేషన్ అధికారులతో మాట్లాడామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. దాని మేరకు ప్రతి నెల 4th సాటర్డే వారి కోసం సపరేట్గా ఒక పీజీఆర్ఎస్ అరేంజ్ చేయమని చేస్తామని అది కూడా అక్కడ గృహాల్లో సౌకర్యాలు లేదు, సరిగా రోడ్ ఫెసిలిటీస్ లేదు, అక్కడ వాటర్ కూడా నిలిచి ఉన్నాయి. సో దాంట్లో వారికి వెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో చెప్పి అది కూడా టేకప్ చేస్తాం. 4వ శనివారం ఖచ్చితంగా మీ వికలాంగుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. అలాగే రోస్టర్ పాయింట్ గురించి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా రోస్టర్ పాయింట్ సరిగ్గా జరపడం లేదు. మెడికల్ కాలేజీ వాళ్ళు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళు అసలు మాకు రోస్టర్ పాయింట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి కూడా సమస్య మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మాట్లాడి సాల్వ్ చేస్తానమ్మా అన్నారు. నల్లమడ వాగు సమీపంలో నివసిస్తున్న 40 కుటుంబాలకు వెంటనే 3 సెంట్ల స్థలం కేటాయించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెదనందిపాడులో 40 కుటుంబాల నిరుపేదలు పూరి గుడిసెలో వేసుకుని నివసిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసన్ రామారావు వెల్లడించారు. అయితే నల్లమడ వాగు ఆధునీకరణలో భాగంగా పేదలు గుడిసెలు తొలగిస్తున్నారని చెప్పారు. వెంటనే వారిని ప్రభుత్వం చెప్పిన ప్రకారం 3 సెంట్ల స్థలం కేటాయించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమల్లీశ్వరి, పి లక్ష్మి, డి శివలీల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ఇళ్లలో పరిస్థితి ఏంటంటే పాములు వస్తున్నాయి, అదేవిధంగా కరెంటు సక్రమంగా ఉండదు, నీళ్లు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కనీసం మౌలిక వస్తువులు అక్కడ కల్పించండి, వెంటనే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని, ఆయనే రెవెన్యూ అంశాలన్నీ ఆయన చూస్తారు కాబట్టి వారిని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆయన 1.5 సెంట్ అయితే మేము ఇప్పుడే అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 3 సెంట్లు అయితే ప్రభుత్వం జీవో ఇవ్వాలా, ఆ జీవో రాగానే మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. లాంగ్ గ్రామంలో సీసీ డ్రైన్లు నిర్మిస్తామని, గోతులు తీసి ఇబ్బందులు పెడుతున్నారని, అదేమంటే బెదిరిస్తున్నారంటూ లాం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ఆ గోతులు అలాగే ఉన్నాయని, కనీసం శుభ్రం కూడా చేయడం లేదని అన్నారు. రోడ్డును ఆక్రమించుకొని కాల్వ కట్టారని, అదేమంటే దాడులకు పాల్పడుతున్నారని పేరేచర్లకు చెందిన గడ్డం శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 26 సెంట్ల తన భూమిని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని, దానికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడుకు చెందిన భాషా ఫిర్యాదు చేశారు. రెడ్ మార్కింగ్ ఇచ్చారు తప్పితే ఎవరంతా ఆక్రమించుకుంది ఇవ్వలేదు. వాళ్ళు భయపడ్డారు, దడుతున్నారు వాళ్ళు కూడా. అది వీడియో ఉందండి. ఇప్పుడు సర్వే అయ్యరప్పన కూడా గోడ కట్టారు నడి రోడ్డు మీద. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు అదే ఎవరు ఎంత ఆక్రమించారు దాని ప్రకారం ఇక్కడ కావాలంట, పంచాయతీ వాళ్ళు కావాలంట. అసలు సర్వే నోటీసులు తీసుకోవట్లేదు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అంటున్నారు. ఎవరు పడేయలేరు. మీ దిక్కుండా సార్ చెప్పుకోండి, అది వాళ్ళది కాదు భూమి. ఇది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మేము వెళ్తున్నా వాళ్ళు అసలు కూర్చొని కూడా ఉండట్లేదండి. పంచాయతీలో మేము ఎవరికి అడగాలండి? స్కూల్ బస్ రావట్లేదండి. పిల్లలకి దిగేటప్పుడు కింద పడుతున్నారు కాలువల్లో, మళ్ళీ వాళ్ళకి రెడీ చేసేటప్పటికి బస్సు వెళ్ళిపోతుందండి. అది ప్రశ్నించేది ఎవరికి చెప్పుకోవడానికి కూడా మాకు అసలు వాళ్ళు ఉంటే మేము చెప్పుకుంటాం ఇలా ఉంది మా పొజిషన్ అని చెప్పి. వాళ్ళు ఉండకుండా మేము ఎలా అండి? గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గనిగిపూడి గ్రామం సార్. మా నాన్న పేరు మీద 20 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాం సార్. పొలం ఉందని చెప్పారు సార్, వాళ్ళు ఎండోస్మెంట్ ఇచ్చారు. ఎన్నికలు కూడా రాగానే పొలాన్ని మాయ చేశారు. అప్పటి వీఆర్ వాళ్ళు చర్యలు తీసుకోమన్నాం. మన ఆర్డీఓ గారు వచ్చి సారు నేను 26 సెంట్లు రిజిస్టర్ చేసుకుంటే నా భూమిని రద్దు చేసి ఈ 110 వంశీలో 30 సెంట్లు అడంగులు లేకుండా భూమి లేకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దొంగ రిజిస్ట్రేషన్ సపోర్ట్ చేశారు. దాని మీద చర్యలు తీసుకోవాలి సార్. చంద్రబాబు ఏమంటారు, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు. మరి జనానికి న్యాయమా? కేసర్ నేతాజీ మిత్రమండలి తరపున బోనబోయిన దగ్గర సింగచాన్పేట్లో మాతృమాత సేవా సంస్థకు దాతలు డిజిటల్ ఎల్ఈడి టీవీని అందజేశారు. దాతలు గుదే వెంకయ్య, కొమ్మాలపాటి గ్రాండ్ సన్స్ దేవాంశ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్,
కేఎస్ఆర్ మిత్రమండలి చైర్మన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు, మాతృమాతా సంస్థ నిర్వాహకులు కటకంశెట్టి శివరామకృష్ణ సంస్థ సభ్యులకు టీవీని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కొమ్మలపాటి సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి మనిషి అని, రోటరీ క్లబ్ కు మానవతా సంస్థకు ఎన్నో సేవలు అందించి ఆయా సంస్థలకు ఎంతో గుర్తింపును తెచ్చారని అన్నారు. కార్యక్రమంలో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార చైర్మన్ ఎక్స్ మ్యూచువల్ డైరెక్టర్ మన్నవ వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి పర్యావరణ పరిరక్షణ చైర్మన్ ఎలమంచిలి వేణుగోపాల్, డైరెక్టర్ పిడికిటి శ్రీనివాసరావు, మారుతి ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పెద్దలు నారాయణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన, చాలా గొప్ప మనిషి. ఇక్కడికి మీ గ్రామానికి ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా అత్యద్భుతం, ఆనందకరం. అలాగే ఆయన గురించి చెప్పాలంటే కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, ఈరోజు గ్రాండ్ సన్స్ వారు దేవాంశు, వేదాంశు వాళ్ళ యొక్క మనవుల పేరు మీదుగా వీళ్ళు ఈరోజు మరి ఈ గ్రామంలో ఈ సంస్థ ఉందనే విషయం నాకు ఈరోజే శ్రీనివాసరావు గారు. రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యుల పనితీరుపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సర్వేయర్ ప్రవీణ్ ప్రఫుల్ల ఆధ్వర్యంలో రైట్ సంస్థ జరిపిన సర్వేలో పెమ్మసాని చంద్రశేఖర్ ఉత్తమ ఎంపీగా మొదటి స్థానాన్ని పొందారు. మాతృభూమికి తన వంతు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల హృదయాలని గెలుచుకున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఆదర్శవంతమైన పాలనా స్ఫూర్తితో సమర్థవంతమైన నాయకుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ వినతికెక్కారని ఆయన కొనియాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఉత్తమ ఎంపీగా మొదటి స్థానాన్ని పొందిన సందర్భంగా శ్రీనివాసరావు తోటలోని గాజు గ్లాస్ దిమ్మ వద్ద కేక్ కట్ చేసి బాణాసంచ కాల్చారు. అనంతరం ఆలహరి మాట్లాడుతూ సర్వేకు ప్రామాణికంగా తీసుకున్న నియోజకవర్గ ప్రకటనలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ది, డిజిటల్, సోషల్ మీడియా స్పందన, పార్లమెంట్లో చర్చలు ఇలా ప్రతి అంశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మెరుగైన పనితీరుని కనపర్చారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగానూ రాజకీయాల్లోనూ ఉన్నత విలువలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలు సదా ఉంటాయని ఆలహరి అన్నారు. కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు, మారుతి కిషోర్, శ్రావణ కుమారి, రామిశెట్టి ధరణి, సరోజిని, రవీంద్ర, భాష పాల్గొన్నారు. 10కి 8.9 ర్యాంక్ వచ్చి ఈ రోజున రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 3,44,000 పైచిలుకు ఓట్లతో ఆయన విజయం సాధించడం, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే మొట్టమొదటిగా కేంద్ర మంత్రి అవ్వడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనది. అలాగే ఆయన ఎన్నికల సమయంలో ప్రజలు ఏదైతే హామీ ఇచ్చారో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఆయన గెలిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా వాటిని నెరవేర్చేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మంగత్రయ నీరజ్ జ్యువెల్స్ ఆధ్వర్యంలో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగింది. ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. గత 120 ఏళ్లుగా కస్టమర్లకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందిస్తూ మంగత్రయ జ్యువెల్స్ నమ్మకాన్ని సంపాదించుకుందని గల్లా మాధవి అన్నారు. లేటెస్ట్ డిజైన్స్ తో తక్కువ ధరకు అందిస్తున్న వజ్రాభరణాలను కస్టమర్లు వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. ప్రత్యేక ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు రీజనల్ మేనేజర్ వినయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ యూనస్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో పేరుగాంచిన ట్రస్ట్ వర్ది జ్యువెలరీ కంపెనీగా మంగత్రయ వాళ్ళు మనందరికీ సుపరిచితులే. 120 years ఆఫ్ లెగసీతో మరి గోల్డ్, డైమండ్స్, పర్ల్స్తో వాళ్ళు మనకి ఎప్పటి నుంచో అశేష సేవలను అందిస్తూ ఉన్నారు. ఇటు కాంటెంపరీ స్టైల్స్తో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీతో పాటు అదేవిధంగా టెంపుల్ జ్యువెలరీ అండ్ మన ఓల్డ్ ట్రెడిషన్ ఎక్కడ కూడా మర్చిపోకుండా ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ విత్ ఫ్యూజన్ అండ్ విత్ గ్రేట్ డీటెయిలింగ్తో ఈరోజు మరి ఎగ్జిబిషన్లో చాలా అన్ని జ్యువెలరీస్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా దీనికి విచ్చేసి వాళ్ళని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ ఇక్కడ స్థానికంగా మేనేజర్గా ఉండి ఇదంతా కూడా వారి పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి మంగత్రయ జ్యువెలర్స్ వాళ్ళకి శుభాకాంక్షలు.
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.